రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని, డిఎస్సి ఉద్యోగాలను అంగట్లో పెట్టి బహిరంగంగా అమ్ముకుందని శాసనమండలి విపక్ష నేత వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ దాని మీద వాస్తవం తెలిసిన విషయాలన్నింటినీ కూడా పత్రికల్లోనూ టీవీల్లోనూ చూసాము. వాటి మీద విచారణ జరగాలని వాటి నుంచి పట్టుబడుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేయాలని పట్టుబడుతున్నాం. దానికి సంబంధించిన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నాం. ప్రభుత్వం దేనికి కూడా స్పందించట్లేదు. తిరిగి పైపెచ్చు శాసనసభలో వాటిని చర్చించి అక్కడ మాట్లాడిన మాటలను ఇక్కడ చెప్పడానికి వచ్చి వాళ్ళు తయారుగా లేరు. ఎందుకంటే ప్రభుత్వానికి వాళ్ళు చెప్పింది ఉండాలనే ఒక అభిప్రాయం తప్ప ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నకి సమాధానం చెప్పే ధైర్యం కానీ వాళ్ళకి లేదు. ఇది చేసినవన్నీ తప్పులు కాబట్టి, చేసినవన్నీ తప్పులు కాబట్టి అందుకు దాని మీద ఈరోజు కూడా మేము అడిగాం, సభలో అడిగాం. దాని మీద ప్రభుత్వం స్పందన లేదు. చాలా చూసినాం. ఇవాళ సభ జరగలేదు. ఇది ఒక అంశం. ఇక రెండో అంశానికి వస్తే, ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు రాష్ట్రంతో కలుపుకుని మనం ఉన్నప్పుడు కొంత ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని కొత్త సాంప్రదాయానికి తెరతీసింది. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగితే పాలకపక్షం మొత్తం అంతా కూడా మరి దాని నుంచి అక్కడ నుంచి ఎందుకు మరి బయటకు వెళ్ళారో, ఎందుకు వాకౌట్ చేస్తారో ఏ విషయమో తెలియదు. ఎక్కడైనా సరే సాంప్రదాయం ఉంటుంది. ప్రతిపక్షం అనేది వారి నిరసన తెలియజేయడం ఉంటుంది, వారి ఆలోచన తెలియజేయడం ఉంటుంది. కానీ పాలకపక్షం సభా సాంప్రదాయాన్ని, చట్టాలని, ఉన్న నిబంధనల్ని ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం కూడా నడుచుకుంటుంది 100%. కానీ ఎక్కడి నుంచి చిన్న ఉన్నా దాన్ని పాలకపక్షం సవరణ చేయాలి. కానీ దురదృష్టం ఎక్కడొచ్చి పాలకపక్షానికి అది లేదు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి చూస్తున్నారు. 5 కోట్ల మందికి మనం బాధ్యత వహించాలి, మన అకౌంటబిలిటీ అని ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ఎన్నిపోటు పార్టీ అని తెలుగు ఎన్నిపోటు పార్టీకి, మరి చంద్రబాబు నాయకత్వం ఉన్న ఎన్నిపోటు పార్టీకి అది లేదు. ఆ విషయమే లేదు. ఎంతసేపు బేషజాలంతో, ఉంటుంది పొగడుతో, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం, నాకే ప్రపంచం అంతా తెలుసు అనే రీతిలో ప్రవర్తించడం చాలా ఇది అవివేకం. వాళ్ళ అవివేకం అది. ఎందుకున్నాయి చట్టాలు, ఎందుకున్నాయి రూల్స్ బుక్లు, ఎందుకున్నాయి చట్టాలు, ఎందుకున్నాయి సాంప్రదాయాలు చెప్పండి. మేము వచ్చి ప్రతిపక్షంగా ఎక్కడో ఏదో మాకు వచ్చి కొద్దిగా బాధ అనిపించో, కొంచెం చేసో మేము ఉండొచ్చు. మనం నేను చెప్పండి, నేను పాలకపక్షం చెప్పడానికి లేదే, అవకాశం లేదే ప్రజాస్వామ్యంలో. ఆ సభ తాలూకా గౌరవాన్ని కాపాడాలి, సభా సాంప్రదాయాన్ని గౌరవించాలి. అయిపోయి ఎంతసేపు నేను చెప్తాం, మీరు చేయండి, మేము చెప్పింది మీరు వినండి అని రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కోరుతాను. ఈ కూటమి ప్రభుత్వం తాలూకా, కూటమి నాయకుల తాలూకా, పార్టీల తాలూకా నైజం, వీరి తాలూకా తత్వం, ఏ విధంగా ప్రజాస్వామ్య నిబంధనలకి తూట్లు పొడుస్తున్నారు, ఆ సాంప్రదాయాలకి ఏ విధంగా వీళ్ళు దీన్ని వాళ్ళ చేతుల్లో తీసుకుని వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఆ సభలో సభ్యులుగా చాలా బాధపడతాను. ఇలాంటి అధికారం, ఇలాంటి పక్షం ఉన్న సభలో మేము మెంబర్ రావడం ఏమే
ఎందుకు భగవంతుడా మాకు ఈ అవకాశం ఇచ్చావు, ఇలాంటి సర్వ సాంప్రదాయాలు తెలియని వ్యక్తుల దగ్గర ఎందుకు మాకు ఇచ్చే అవకాశం ఇచ్చి మమ్మల్ని లోను కూర్చోబెట్టావు దేవుడా అని చెప్పి మేము బాధపడుతున్నాం. చ ఎక్కడ కూడా ఇది చూడలే ఇలాంటి పరిస్థితి తీవ్రంగా జరిగిన సంఘటన పట్ల ఖండిస్తున్నాను. దానికి ఏ విధంగా ఆ కూటమి మరి ఆ నాయకులు వివరణించుకుంటారో, ఆ వెన్నుపోటు పార్టీ ఆ పెద్దలు ఏ విధంగా దానికి వివరణించుకుంటారో ప్రజలకే సమాధానం చెప్పాలి. అడగండి రేపు వచ్చినప్పుడు గ్రామాలంట. ఇదే సంస్కృతి, ఇదే సాంప్రదాయం. పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, ఏదైనా మనకు వచ్చి మన మీద వచ్చి ఒక ఆరోపణ వచ్చినా ఏదో ఒక సాంప్రదాయం వచ్చినా దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. రాజకీయాలు అంటే కక్షలు కరడం మీద కాదు, రిలైజేషన్ ఉండాలి. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇంకా ఇదే సాంప్రదాయాన్ని ప్రజలకు ఇచ్చారు వీళ్ళు, రాబోయే తరాలకి ఇదే మెసేజ్ ఇచ్చారు. ఇది మంచిదా? ఆలోచించండి రాష్ట్ర ప్రజలు దయచేసి. ఇటువంటి సాంప్రదాయాన్ని వీళ్ళ మనకు నాయకులు ఇలాంటివి కార్యక్రమాలు చేసిన వాళ్ళని